హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. యూజువల్గా మనం బయట డబ్బులు చాలా ఎక్కువ స్పెండ్ చేసి ఇవి తింటూ ఉంటాము, బట్ ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ముందుగా బోన్లెస్ చికెన్ పీసెస్ని జెంటిల్గా అలాగా ట్యాప్ చేయాలన్నమాట. ఏదైనా బరువు వస్తువుతో నాకు ఏం లేక పప్పు గుత్తితో అలాగ జస్ట్ జెంటిల్గా అనాలన్నమాట బోన్లెస్ చికెన్ పీసెస్ని. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేయాలి, బట్ నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంది, సో అది యాడ్ చేస్తున్నాను. కొంచెం వెనిగర్ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను. గార్లిక్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ పౌడర్ అండి. సన్నగా ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టేసిన తర్వాత పౌడర్ చేసుకున్నాను, సో అది యాడ్ చేశాను అనమాట గార్లిక్ పౌడర్. సో బోన్లెస్ చికెన్ పీసెస్ని కోట్ చేసుకోవాలన్నమాట. ఇంకా చాలా మసాలాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కొంచెం మస్టర్డ్ పౌడర్ 2 చిటికలు యాడ్ చేశాను అనమాట. కొంచెం ఆవు పిండి, రెండే 2 చిటికలు లైట్గా యాడ్ చేయాలి. కొంచెం మిరియాల పొడి, ఇది వచ్చేసి జింజర్ పౌడర్ అనమాట. జింజర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్ పౌడర్, జింజర్ పౌడర్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇవన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి. ఇవి కొంచెం పిజ్జా సీజనింగ్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. సో ఇవన్నీ చక్కగా ఇలా నీట్గా పట్టించాలన్నమాట చికెన్ ముక్కలకి. హర్బ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇదొక క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఒక 5 hours నానితే బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టిన చికెన్ని ఓన్లీ మైదా పిండిలో డస్ట్ చేసుకోవాలండి. నేను యూజ్ చేసిన ఓన్లీ మైదా పిండి. సో మైదా పిండితో అలాగా కోట్ చేసుకోవాలి. 4-5 hours నానితే చికెన్ బాగుంటుంది. తర్వాత ఒక్కసారి నీళ్ళలో అలా డిప్ చేసి వెంటనే తీసేయాలి. తర్వాత మళ్ళీ ఆ మైదా పిండిలో ఇలా చక్కగా మళ్ళీ కోట్ చేసుకోవాలి. మైదా పిండిలో వేయనవసరం లేదండి, ఒట్టి ప్లెయిన్ ఫ్లవరే సరిపోతుంది. సో అంత నీట్గా కోట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. సో చికెన్ రెడీ అయింది. ఇప్పుడు బర్గర్స్ని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం అలా కాలనిచ్చానమాట ఆ బర్గర్ బన్స్ని. ఇప్పుడు బర్గర్ బన్స్కి 2 వైపులా మయోనీస్ రాస్తున్నాను. మయోనీస్ నేను బర్గర్ మయోనీస్ అప్లై చేస్తున్నాను. సో రెండు వైపులా మయోనీస్ యాడ్ చేసిన తర్వాత లెట్యూస్ పెట్టుకుంటున్నాను. సో లెట్యూస్ లీవ్స్ ప్లేస్ చేసిన తర్వాత ఆనియన్స్ ప్లేస్ చేసుకోవాలి. తర్వాత టొమాటోస్, పైనుంచి కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీస్ యాడ్ చేసి తర్వాత టొమాటో సాస్ యాడ్ చేయాలి. టొమాటో కెచప్ యాడ్ చేసిన తర్వాత చీజ్ స్లైస్ పెట్టుకుంటే పైనుంచి మళ్ళీ హాఫ్ బర్గర్ బన్ ఉంది కదా, ఆ పైనది పెట్టుకోవాలన్నమాట. సో చాలా టేస్టీగా ఉండే చికెన్ బర్గర్ రెడీ అయింది. ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Please like, share, comment our videos.